వరదానాలు ఇవ్వడం అది చేస్తున్నారా? ఎందుకంటే క్లాస్ లో వరదానాలు ఇవ్వాలని కూడా నేర్పించాం. అది పాటిస్తున్నారా ప్రాక్టికల్ లైఫ్ లో? అది ఎలా స్టార్ట్ చేశాను అక్కయ్య, ఇప్పుడు షాప్ లో కూర్చున్నప్పుడు మనకి రకరకాల మెంటాలిటీస్ ఉన్న మనుషులు వస్తుంటారు. అంతకుముందు ఏంటంటే జ్ఞానం తెలియనప్పుడు ఈ వేంద్ర బాబు వీళ్ళు ఇలా సతాయిస్తారు ఇట్లా అట్లా అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుండే. ఇప్పుడు ఫస్ట్ షాప్ లోకి వెళ్ళగానే ఫస్ట్ నేను ఒక ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అనుకొని నా దగ్గర ధనం చాలా ఉంది అని చెప్పేసి అనుకొని ప్రతి ఆత్మ కూడా మా షాప్ లోకి వచ్చే ప్రతి ఆత్మలు కూడా శాంతి స్వరూపాత్మలు, ప్రేమ స్వరూపాత్మలు అని చెప్పేసి ఇట్లా ఆత్మలందరికీ షాప్ లో వరదానాలు ఇచ్చినప్పటి నుంచి కూడా ఏమో తెలియదు, వచ్చిన వాళ్ళు కూడా మనతో బానే మాట్లాడినట్టు అనిపిస్తుంది, అన్ని బానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంతే మరి. ఆ స్థితి మారినప్పుడు బయట పరిస్థితులు, వ్యక్తులు కూడా దాని ప్రభావం పడి ఇచ్చేస్తారు అంతే. అందుకే సమస్యకు పరిష్కారం ఆత్మిక స్థితి అన్నాడు, సోల్ కాన్షియస్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇంకేమన్నా చెప్పేది ఉందా? ఇంకా ఇంకా ఇప్పటి వరకు అయితే 12 పార్ట్స్ ఇన్నక్కయ్య. 12 పార్ట్స్లల్లా ఇంతవరకైతే ఇక్కడి వరకు వచ్చానక్కయ్య. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఒక్కటైతే చెప్తానక్కయ్య, మొత్తం ఎన్ని క్లాసెస్ విన్నా కూడా నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, నన్ను నేను మార్చుకోనంత వరకు నేను ఏది మార్చలేను. ఇంకోటి మెయిన్ సబ్జెక్ట్ అంతా శ్రేష్ఠ సంకల్పాలు. ఎప్పుడైతే శ్రేష్ఠ సంకల్పాలు చేయడం స్టార్ట్ చేస్తామో జీవితం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, అన్నీ మారుతాయి అని చెప్పేసి ఇది ఒక్కటి అర్థమైంది అక్కయ్య. ఇప్పుడు ఈ రకంగా వచ్చి చెప్తుంటే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ధైర్యంగా చెప్తున్నారా? ఎలా అనిపిస్తోంది? చాలా ధైర్యంగా చెప్తున్నా అక్కయ్య. కానీ ఏంటంటే ప్రతిసారి ఎంత జ్ఞానం తెలిసినా కూడా ఒకరికి చెప్పే ముందు నా లోపట ఇంకా అవగుణాలు ఉన్నాయి, నేను చెప్పడానికి కరెక్టో కాదో అని చెప్పేసి అనిపిస్తుండే అక్కయ్య. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాక్టికల్ లైఫ్ క్లాసెస్ విన్న తర్వాత ఒక్కొక్క స్వధర్మం గురించి తెలుసుకొని నేను ప్రాక్టికల్ గా పాస్ అవుతున్నా అనే ధైర్యంతోని ఈరోజు చెప్పడానికి ముందుకు వచ్చిన అక్కయ్య నేను. వెరీ నైస్. ఓకే అండి, మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. సో దీనివల్ల అందరు ఇన్స్పైర్ అవుతారని మీరు ఇంకా ఏమంటారు, ఆ స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఏదైతే ఉందో దానికి చేరాలన్న శుభకామనతోటి వి థ్యాంక్ యూ. ఓకే, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. ఓకే, ఓం నమః శివాయ.